Okay. So hi guys, day 26. Almost అయిపోయింది. ఇంకా 4 days. సో 4 days అయితే ఇంకా మనం కట్ చేసి కంప్లీట్ సక్సెస్ఫుల్గా బాగా కంప్లీట్ చేసినట్టు అవుతుంది. అండ్ ఇటువరకు కొంచెం దట్టి ఉంటుంది, ప్లస్ స్టాండ్ మర్చిపోయినా ఈ థింగ్స్ని కొంచెం అవాయిడ్ చేసి చూడడానికి తప్ప చేయండి, మంచిగా ఉంటుంది. ఓకే. అండ్ మెయిన్, సో నౌ బాడీ వెయిట్ 56 to 56.50 ఈ రేంజ్లో ఉంది. సో ఆల్మోస్ట్ వచ్చేసాం 55కి. అయితే నేను 55 ఆర్ 54 కూడా పోతుందేమో అనిపిస్తుంది. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే 55-56కి వచ్చేసరికి సో నా బాడీలో ఫ్యాట్ కంటెంట్ అనేది 5% to 6% ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ మనం అనుకునేవి జరుగు. అదే లైక్ 7 to 8%, 8% దగ్గర ఇక్కడైతే ఉన్నాను. 7 to 8% అయితే మాత్రం ఉన్నాను. సో అది సో బాగానే కృషి చేశాను, కానీ సో ఫ్యాట్ కంటెంట్ అయితే ఉంది. సో నేను అంటే లైక్ నేను ఎక్స్పెక్ట్ చేసింది అయితే 6% వరకు వస్తే సో మనం చేసేదానికి సెట్ అంటే లైక్ బల్క్ చేసి కట్ చేస్తాం కాబట్టి సో కటింగ్ ఫేస్కి 5% అయితే 100% వర్క్. బట్ 7%కి వచ్చాం. సో డిసప్పాయింట్ అవ్వాల్సిన పని కూడా లేదు. అండ్ ఎందుకంటే మనం చేసేదంతా బై సెల్ఫ్. సో సెల్ఫ్ అయినా ఏదైనా బాగానే పుష్ చేసాం. అండ్ మెయిన్, సో ఎవరైతే కటింగ్ ఫేస్ చేద్దామనే థాట్ ఉంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీలో మజిల్ని బిల్డ్ చేయండి. సో మజిల్ బిల్డ్ చేసుకుంటే అది మీకు ప్లస్ అయితే లైక్ చెప్పా కదా, చబ్బీగా ఉండడం వేరు, సో బాడీలో మజిల్ ఉండడం వేరు. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చబ్బీగా ఉంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ని లాస్ అవ్వడానికి ఫస్ట్ టార్గెట్ పెట్టుకోండి. సో ఒక 100 days ఆర్ 4 months ఎన్ని డేస్ పడితే అనేది మీ ఇష్టం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మజిల్ బిల్డ్ చేయడం కన్నా అదే లైక్ ఆ ప్రాసెస్ని లైక్ రెండు మేనేజ్ చేయడం కష్టమైంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కొంతమంది ఏం చెప్తారంటే మీరు లావుగా ఉన్నారు, వెయిట్ బర్న్ అవుతూ ప్లస్ మీ మజిల్ని ఇంక్రీజ్ చేయాలని చెప్తారు. సో ఎక్స్ట్రీమ్ మీరు 100 kgs అట్లా అంత హెవీ వెయిట్ ఉంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ లాస్ పైన మంచిగా ఫోకస్ చేయండి. సో మజిల్ బిల్డ్ చేసుకోవడం సెకండరీ. సో అది కంప్లీట్ ఫ్యాట్ మీ బాడీలో కంప్లీట్ ఫ్యాట్ మొత్తం పోయాక అండ్ మీ వెయిట్ కంప్లీట్ ఒక 20 kgs to 25 kgs డ్రాప్ అయిపోతే సో దెన్ అప్పుడు నువ్వు మజిల్ని నీ బాడీలో మజిల్ని బిల్డ్ చేసుకుని అవుతాయి. సో ఎక్స్ట్రీమ్ ఫ్యాట్ ఉండే టైంలో ఎందుకంటే మజిల్ని బిల్డ్ చేసుకోవడం కష్టం అవుతుంది, అందుకే చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మరీ చబ్బీగా హెవీ వెయిట్ ఉంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ లాస్ అవ్వడం పైన ఫోకస్ చేయండి. సో దెన్ ఆఫ్టర్ మీరు మజిల్ని బిల్డ్ చేసుకోవడం ఈజీ అవుతుంది. సో ఇట్లా కూడా చేయొచ్చు, మా వెయిట్ లాస్ అవుతూ మజిల్ బిల్డ్ చేసుకోవచ్చు. బట్ రెండిట్లు మేనేజ్ చేయడం సో కాంప్లికేటెడ్ థింగ్స్ అయితే. సో కాంప్లికేట్ చేసుకోవడం కన్నా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ఈజీ థింగ్స్ని కొంచెం పర్ఫెక్ట్గా చేసుకుంటే మీకు మంచిగా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హెవీ వెయిట్ ఉంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ని కట్ చేయండి. ప్లస్ మీ వెయిట్ కూడా మజిల్ కూడా సమ్టైమ్స్ లాస్ అవుతుంది, మీ దగ్గర ఉన్న మజిల్ కూడా లాస్ అవుతుంది, ప్లస్ ఫ్యాట్ కూడా కంప్లీట్గా బర్న్ అవుతుంది, అది ప్లస్ అవుతుంది. అండ్ కంప్లీట్గా బర్న్ అయిన తర్వాత అప్పుడు మీ బాడీలో మజిల్ బిల్డ్ చేసుకుంటే సో పర్ఫెక్ట్గా బిల్డ్ అవుతుంది మజిల్. సో అది మెయిన్. సో బాడీలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉండే టైంలో మజిల్ బిల్డ్ చేయడం కష్టం అంతే. అండ్ ఎవరైతే స్కిన్నీ మనం ఒకటి సో ఎవరైతే నాలా స్కిన్నీ ఉంటారో 39 to 40 తినండి. ఎంత తింటారంటే పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయి అంటారు కదా, సో అట్లా తినాలి. సో ఆడు చెప్పింది వీడు చెప్పింది లైక్ లీన్ బల్క్ చేసుకుంటే చేసుకోవచ్చు, ఇప్పుడు అది మీ ఇష్టం. సో లేన్ బల్క్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇచ్చే సజెషన్ అయితే మాత్రం రియల్ ఫుడ్ని మీరు ఏ ఫుడ్ తిన్నా పర్లేదు, చెప్తున్నా కదా, ఏ ఫుడ్ తిన్నా పర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ ఫుడ్కి మంచిగా ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే, రియల్ ఫుడ్కి మంచిగా ప్రిఫరెన్స్ ఇవ్వండి. అండ్ వెయిట్స్ కూడా మంచిగా ప్రిఫర్ చేయండి. సో మీ మైండ్లో ఒకటే రన్ అవ్వాలి, వెయిట్స్ హెవీగా ఉండాలి, ప్లస్ ఫుడ్ ఎక్స్ట్రీమ్గా తినాలి. సో ఈ రెండు నువ్వు పర్ఫెక్ట్గా మేనేజ్ చేసుకుంటే మజిల్ మంచిగా బిల్డ్ అవుతుంది. సో ఫ్యాట్ కూడా బిల్డ్ అవుతుంది. సో నువ్వు ఏది పడితే తింటే ఫ్యాట్ కూడా బిల్డ్ అవుతుంది, అది సెకండరీ. సో ఫ్యాట్ బిల్డ్ అవుతుంది అంటే నీ ఫ్యాట్ అనేది అవసరం, చెప్తున్నా కదా, నీకు ఫ్యాట్ అనేది అవసరం. నువ్వు బాగా స్కిన్నీ ఉంటే మాత్రం నీ బాడీకి ఫ్యాట్ అవసరం, ఎందుకంటే ఎనర్జీ సోర్స్ నీకు మంచిగా అవసరం అవుతాయి. సో నీకు ఎనర్జీ లేకుండా మజిల్ బిల్డ్ చేసుకోవాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు హెవీగా వెయిట్స్ లిఫ్ట్ చేయాలి, అది మ్యాటర్. ఓకే, సో దీని గురించి మనం బల్క్లో మాట్లాడదు. ఇంకా రిమైనింగ్ మనకు ఒక
ఫోర్ డేస్ అయిపోతే బల్క్ ఉంటుంది. సో అప్పుడు బల్క్ గురించి నేను నీట్గా మాట్లాడటం అంటే, సో నేను చేసే బల్క్ గురించే మాట్లాడతాను. అది మీకు కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, అది సెకండరీ. బట్ మనం కటింగ్ ఫేస్లో ఉన్నాం. కటింగ్ ఫేస్లో మేజర్ థింగ్స్ అయితే నేను లైక్ ఫేస్ చేసిన మాట్లాడతాను. సో ప్రతిరోజు ఇదే మాట్లాడుతుంది, మీకు బోర్ కొట్టొచ్చేమో కానీ, బట్ హెల్ప్ అయితే ఇట్స్ వర్త్. ఓకే, సో డే 1 నుంచే ఒక మైండ్ సెట్కి స్టిక్ అయ్యి ఉండండి. ఫ్యాటీ కార్డ్స్ అనేవి కంట్రోల్లో ఉంచుకోండి. అండ్ ఎవ్రీడే వర్కౌట్ని హిట్ చేయాల్సి ఉంటుంది. తక్కువ వెయిట్స్తో ఫెయిలియర్ హిట్ చేయండి. అండ్ కార్డియోని మ్యాండేటరీగా చూసుకోండి. సో ఇవన్నీ థింగ్స్ నుండి మేనేజ్ చేసుకుంటూ 4 months కంప్లీట్ చేస్తే మాత్రం యూ కెన్ బీట్ యువర్ బెస్ట్. సో మంచిగా బాడీ అయితే మాత్రం వస్తుంది. సో ఇది కటింగ్ ఫేస్. సో ఎందుకంటే మీకు ఆల్రెడీ బల్క్లో మజిల్ ఉంటుంది కాబట్టి, సో ఫ్యాట్ తీసి ఓన్లీ మజిల్ నుంచి కూడా ట్రై చేస్తారు కాబట్టి, అండ్ సో మనకి ప్రోటీన్ కూడా అనేది పర్ఫెక్ట్గా హిట్ చేసుకుంటే సెట్ అవుతుంది. అంతకుమించి ఇంకేముండదు. అండ్ సమ్ టైమ్స్ కొంతమంది ఏంటంటే లాస్ట్ 50 days 20 days ఎక్స్ట్రీమ్గా కట్ చేసేస్తారు. సో అట్లా చేయకండి. అట్లా చేస్తే ఏం రిజల్ట్స్ ఉండవు. సో న్యాచురల్ బాడీ బిల్డింగ్లో అంత ఎక్స్ట్రీమ్గా ఒకేసారి వచ్చామంటే రాదు, అది మెయిన్. సో టైం పడుతుంది న్యాచురల్ బాడీ బిల్డింగ్ చేసేటప్పుడు, అందుకే చెప్తాను. సో డే 1 నుంచి మంచిగా స్టిక్ అయ్యి చేసుకోండి, మీకు ప్లస్ అవుతుంది. ఓకే, సో అండ్ ఈరోజు మన మేజర్ వర్కౌట్స్ హ్యామ్స్ట్రింగ్స్ కాదు, స్క్వాట్స్ అండ్ షోల్డర్. సో లాస్ట్ టైం మనం హ్యామ్స్ట్రింగ్కి మంచిగా ప్రిఫరెన్స్ ఇచ్చాం. అండ్ ఈరోజు వచ్చేసి స్క్వాట్స్. సో ఇంకొక 10 days మనం ఎక్స్టెన్షన్ చేస్తే మంచిగా వస్తుంది కానీ బాడీ. సో ఎక్స్టెన్షన్ చేసే ఉద్దేశం లేదు. సో ఇప్పటికీ చాలా లాంగ్ అయింది. ఓకే, సూపర్. Okay, again, one more. Anyway, next leg press. సో కొంచెం సో రైట్. ఓకే, సో లెగ్ ప్రెస్ కంప్లీట్. సో సైడ్ స్క్వాట్స్కి మంచిగా ప్రిఫరెన్స్ ఏంటి, దాని పేరు కూడా మారేది కానీ, బట్ సో ఈ లైన్ అనేది మంచిగా హిట్ అవుతుంది. లెగ్ ప్రెస్ అనేది కంప్లీట్ హెవీ వెయిట్ చేసుకుని చేస్తే మాత్రం చాలా మంచి హిట్ అవుతుంది. బట్ ఈ టైంలో మాత్రం హెవీ వెయిట్స్ అవుతుంది. సో బల్క్లో లెగ్ ప్రెస్ అనేది పిక్ లెవెల్లో హెల్ప్ అవుతుంది. బట్
కటింగ్ ప్లేస్కి వచ్చేసరికి మాత్రం తక్కువ వెయిట్స్ అయినా పర్ఫెక్ట్గా ఫెయిల్ హిట్ అవ్వాలి. సో సుమోకి అయితే ఇట్లా చేస్తారు, అండ్ గ్లూట్స్కి అయితే కొంచెం లెంత్ పెట్టుకొని చేసుకుంటే పర్ఫెక్ట్గా హిట్ అవుతుంది. సో లెగ్ ప్రెస్ అయితే మాత్రం కంప్లీట్, సో ఈ సైడ్ లైన్కి అయితే మంచిగా ప్రిఫరెన్స్ చేయండి. సో హెవీ వెయిట్ చేయడానికి ప్లస్ అయితే ఓకే. సో ఇట్లాంటి చేసేటప్పుడు, సో సుమోకి ఇవన్నీ చేసేటప్పుడు హెవీ వెయిట్ చేయాలనుకుంది, బట్ కంప్లీట్ లెగ్ ప్రెస్ అనేది ఇలా అయితే మాత్రం కిక్ లెవెల్లో హెల్ప్ అవుతుంది. ఓకే. సో ఇది కంప్లీట్ నేను చేసేది మిడ్ రేంజ్ ఉంటుంది. సో ఎందుకంటే సో ఈ పార్ట్ని మంచిగా ట్రైన్ చేయాలని ఫిక్స్ అయ్యాను. సో కంప్లీట్ మిడ్ రేంజ్ అవుతుంది. ఓకే, వన్ మోర్. ఓకే. సో కొన్ని జిమ్స్లో మరీ ఎక్స్ట్రీమ్ అప్డేటెడ్ వర్కౌట్ సెక్షన్కి మిషన్స్ అయితే ఉండవు. సో ఎక్విప్మెంట్స్ ఉన్నా లేకపోయినా, సో మరీ అంటే అప్డేటెడ్ వర్షన్స్ ఉన్నా లేకపోయినా, సో డమ్ముల్స్తో కూడా చేయడానికి ట్రై చేయండి. సో డమ్ముల్స్తో కూడా చేయొచ్చు. ఓకే, సో అది మీకు అర్థమైతే ఓకే. సో మీరు ఒక 90స్ని చూస్తే, సో 90స్లో అంత ఎక్స్ట్రీమ్ అండ్ ఇంకా అప్డేటెడ్ వర్షన్ ఎక్విప్మెంట్స్ కూడా ఉండవు. ఓకే, అది నీకు తెలుసు నాకు తెలుసు, బట్ అలాగే చెప్తాను. సో డమ్ముల్స్తో కూడా పర్ఫెక్ట్గా హిట్ చేసాం, ఇట్స్ వర్త్. ఓకే, వన్ మోర్. ఇంకా మంచిగా కనిపించాలి ఈ లైన్స్ అని. ఓకే, నెక్స్ట్ హ్యామ్స్ట్రింగ్స్. సో హ్యామ్స్ట్రింగ్స్ అనేవి స్క్వాట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు హ్యామ్స్ట్రింగ్స్ అనేవి లాస్ట్ పెట్టుకుంటాం. ఓకే, ఓకే, వన్ మోర్. డే 26, రైట్, 26. సో రిమైనింగ్ 4 days ఉన్నాయి. సో 4 daysలో ఇంకా కంప్లీట్ ఫేస్ కట్ అయినట్టే. సో ఇంకా నెక్స్ట్ మనం కంప్లీట్ ఎనర్జీగా
సో డే అంతా స్ట్రాంగ్గా ఉండొచ్చు. కట్ ఫేస్లో అంత డే అంతా ఫుల్ డే అంత ఎనర్జీ అయితే ఉండలేదు. సో అది మెయిన్. సో ఇంకా కంప్లీట్ ఫ్యాట్స్ కార్బ్స్ అవాయిడ్ చేయడం వల్ల ఇంకా తీరుతుంది. సో మరీ అంత ఫ్యాట్స్ అవాయిడ్ చేస్తే ఓకే పని, బట్ కార్బ్స్ అవాయిడ్ చేస్తే అంత ఎక్స్ట్రీమ్ బాడీ అయితే మాత్రమే రాదు. సో కార్బ్స్ అనేవి తీసుకోండి, అది కూడా వర్కౌట్ సెక్షన్ ముందు తీసుకుంటే మీకు కొంచెం హెల్ప్ అవుతుంది. లైక్ హెవీ వెయిట్ తీసుకుందామన్నా సో కొంచెం ఎనర్జీ అయితే దొరుకుతుంది. సో ఆఫ్టర్ వర్కౌట్ తర్వాత అంత తీసుకోవచ్చు, బట్ ఆఫ్టర్ వర్కౌట్ కన్నా కార్బ్స్ అనేవి వర్కౌట్ ముందు సెక్షన్ తీసుకుంటే నీకు ప్లస్ అవుతుంది, ఎందుకంటే వర్కౌట్ చేయడానికి ఎనర్జీ అవసరం కాబట్టి. సో కార్బ్స్ అనేవి ఎనర్జీ వర్కౌట్ సెక్షన్ ముందు తీసుకుంటే నీకు హెల్ప్ అవుతుంది. ఓకే, సో కటింగ్ ఫేస్లో మెయిన్ థింగ్స్ ఫుడ్ కంట్రోల్లో ఉండాలి. సో తక్కువ వెయిట్స్తో ఫెయిల్యూర్ని పర్ఫెక్ట్గా హిట్ చేయాలి, అండ్ డైలీ కోర్ని సెక్షన్ హిట్ చేయాల్సి ఉంటుంది, అండ్ కార్డియో స్కిప్ చేయకూడదు. సో నువ్వు ఇవన్నీ పర్ఫెక్ట్గా హిట్ చేస్తేనే సో ఎండ్ ఆఫ్ ది డేలో రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. సో ఇవన్నీ మేనేజ్ చేసి కార్డియో స్కిప్ చేసిన ఇవన్నీ చేసి ఫుడ్ని ఎక్స్ట్రీమ్గా తీసుకున్నా బ్యాలెన్సింగ్ అని పర్ఫెక్ట్గా హిట్ చేయకపోతే మాత్రం సో రిజల్ట్స్ అయితే రావు. కటింగ్ ఫేస్ అనేది షార్ట్ టర్మ్ పెట్టండి, పర్ఫెక్ట్గా హిట్ చేస్తే ఇట్స్ వర్త్. సో లాంగ్ టర్మ్ పెడితే మీ మజిల్ లాస్ అవుతుంది, ఇంకేం లేదు. ఓకే, సో ఇంక మాట్లాడడం కన్నా పడి షోల్డర్ చేసాం, కానీ షోల్డర్ స్టాండ్ లేక స్టాండ్ మర్చిపోతాను. అలా వస్తే మాకు నచ్చదు. ఓకే, ఫైనల్లీ లెగ్ బ్యాక్. సో ఇట్స్ బ్లాక్ అయి కనెక్ట్ ఇది పర్ఫెక్ట్గా పడతలేదు. ఓకే, సో తెలియాల్సి ఉంటుంది. ఓకే, సో ఇంకేం లేదు. సో ఇంకా రిమైనింగ్ 4 days ఉన్నాయి. 4 days డే 30 గట్టిగానే ప్లాన్ చేసాం. డే 100లా కాకుండా డే 30 ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్నా మంచిగా చూపించాలి. సో అది మెయిన్ టార్గెట్. ఓకే, సీ యూ టుమారో కాదు, డే ఆఫ్టర్ డే. ఓకే.